రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మహిళా కూలీలు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిపోయింది. ఇదే సమయంలో పల్టీ కొట్టి కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. అందులో 6 మహిళలు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం టైంలో ట్రాక్టర్లో అక్కడ 13 మంది మహిళా కూలీలు ఉన్నారు. కూసుమంచి మండలంలో నరసింహలగూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గ్రామ శివారులో రైతులు మిర్చి తిప్పేందుకు వెళ్తున్న కూలీలు ఈ ఘటన అంటే ఈ ట్రాక్టర్లో ఉన్నారు. వెళ్లే టైంలో ఈ ట్రాక్టర్ మొత్తం బోల్తా పడిపోయింది. దాంట్లో 6 తీవ్ర గాయాలయ్యాయి. మరి దీని గురించి పూర్తి అప్డేట్ ఇవ్వడానికి ఖమ్మం నుంచి మా రిపోర్టర్ భాస్కర్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. భాస్కర్, ఈ ఘటన చోటు చేసుకోవడానికి అసలైన కారణం ఏంటి? దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డైవర్ ఏదైనా ఉందా ఫాల్ట్, లేదంటే డ్రైవర్ది ఏమన్నా డిఫాల్ట్ ఉందా? లక్ష్మి, ఇక కూసుమంచి మండలం నరసింహాలగూడెం సబ్స్టేషన్ వద్ద ఒక్కసారిగా ట్రాక్టర్ కొట్టిన నేపథ్యంలో అంటే వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఒక పశువులతో పాటు మరో కార్వింగ్ దగ్గర అంటే టర్నింగ్ దగ్గర ఆటో కూడా ఎదురు వస్తున్న నేపథ్యంలో ఆటోను తప్పించబోయి ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీ కొట్టిన నేపథ్యం అయితే ఉంది. వీళ్ళంతా కూడా నరసింహలగూడెం గ్రామానికి చెందినటువంటి గ్రామంలో ఒక విలేజ్ మొత్తం కూడా మిర్చి తోట ఏరేందుకు వెళ్తున్న నేపథ్యం ఉంది. వీళ్ళంతా కూడా జుజ్జులరావుపేట చెందినటువంటి కూలీలుగా అక్కడ ఘటనా స్థలంలో స్థానికులు చెబుతున్న నేపథ్యం, బాధితులు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం 6 మహిళలకు తీవ్ర గాయాలు అయిపోయినాయి. మరి కొంతమందికి స్వల్పంగా గాయపడ్డారు. మొత్తం కూడా ఇదంతా రోజువారీ దినచర్యలో భాగంగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి జుజ్జులరావుపేట చెందినటువంటి రైతు కూలీలు, మహిళా కూలీలు మొత్తం కూడా ఈ యొక్క ఘటనకు ఒకసారిగా చూసుకుంటే మాత్రం కొంతమంది కూడా అంటే కొద్దిగా స్వల్ప గాయాల నుంచి ఎక్కువగా కాళ్ళు చేతులకు దెబ్బలు తగలడంతో కూడా వాళ్ళందరూ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులు ఇస్తున్నారు. లక్ష్మి, రైట్. మరి భాస్కర్, దీంట్లో ఎవరైనా మృతి చెందారా, లేదంటే తీవ్ర గాయాలైన వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారా? 6 తీవ్ర గాయాలైపోయినాయి. వీళ్ళందరికీ కూడా పరిస్థితి మీద కొద్ది కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే వీళ్ళందరూ కూడా ప్రాథమిక వైద్యం కోసం అయితే ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి కూడా మరి ఒక రైతులు సంబంధించిన ఏదైతే నరసింహగూడెం చెందినటువంటి రైతు ఈ ఘటన స్థలం చేరుకొని వాళ్ళందరం కూడా అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది స్థానికులు కూడా ఈ యొక్క ట్రాక్టర్ నుంచి బోల్తా పడినటువంటి కూలీలందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం కూడా అవసరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేందుకు కూడా వాళ్ళు ముందుకు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఒకరి పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉన్నది. కానీ 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటూ వైద్యులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మి, మరి భాస్కర్, ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది? అంటే ఈ ట్రాక్టర్ ఎర్లీ మార్నింగ్ జరిగిందా, ఫాగ్ వల్ల ఏమైనా జరుగుంటుందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రతి గ్రామంలో కూడా పొలం పనుల నిమిత్తం అయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా పొలం పనులకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతూ ఉంటారు రైతు కూలీలు. అయితే వీళ్ళంతా కూడా ఈ యొక్క విలేజ్ వాళ్ళ జుజ్జులరావుపేట నుంచి నరసింహలగూడెం వెళ్తున్న నేపథ్యంలోనే ఉదయం 7 గంటల సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్టర్ తప్పించకపోయి మూలమలుపు వద్ద కూడా ఇదంతా కూడా ఘటన జరిగింది. మొత్తానికి రోజువారీ కూలీలో భాగంగా వీళ్ళంతా మిర్చి దింపేందుకు, అదేవిధంగా ఇతర వ్యవసాయ పనుల నిమిత్తం కూడా వివిధ ప్రాంతాలకు వెళుతూ తమ జీవనం సాగిస్తూ ఉంటారు రైతు కూలీలు. అయితే ఇదే ఘటనకు సంబంధించి పొరుగురు అంటే జుజ్జులరావుపేట నుంచి నరసింహలగూడెం వెళ్తున్న నేపథ్యంలోనే చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఆ స్థానికులు మొత్తం కూడా కన్నీరు మున్నీరైన నేపథ్యం అయితే ఉంది. క్షతగాత్రులందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపున కూడా ఈ ఘటనా స్థలానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఎమరపాటుగా జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే దానిపై కూడా పోలీసులు ఘటనా స్థలం చేరుకొని దర్యాప్తు చేపడతారు. లక్ష్మి, మరి ట్రాక్టర్ డ్రైవర్ పరిస్థితి ఎట్లుంది భాస్కర్? ట్రాక్టర్ డ్రైవర్ పరిస్థితి మాత్రం పర్వాలేదు, ఆయన మంచిగానే ఉన్నారు. మొత్తానికి అయితే అతనే సమాచారమే ఒక స్థానికులకు అందించడం కూడా జరిగింది. మరోవైపున అటు నుంచి ఎదురుగా వస్తున్నటువంటి నర్సింహగూడెం చెందినటువంటి గ్రామస్తులు కావచ్చు, మరి కొంతమంది వాహనదారులు కూడా ఘటనా స్థలంలో అక్కడ ఆఫ్ చేసుకొని మొత్తానికి అయితే కుటుంబీకులకు వాళ్ళ పక్కనే విలేజ్ కాబట్టి ఉన్న వాళ్ళ కుటుంబీకులకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబీకులకు సమాచారం అందించిన నేపథ్యం అవుతుంది. కుటుంబీకులు కూడా ఘటనా స్థలం చేరుకొని అక్కడ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి, రైట్. మరి ఆ ట్రాక్టర్ బోల్తా పడింది కదా, దాన్ని లేపడానికి క్రేన్లు అన్నింటివి ఏమైనా ఏర్పాట్లు చేశారా, లేదంటే దాని గురించి ఏంటి కూడా ఆ ఘటనా స్థలం అంటే రోడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే కాస్త దూరం వెళ్ళబడటం తోటి కూడా ప్రత్యేకంగా ఊర్లో ఉన్న స్థానికులు మరో ట్రాక్టర్ యొక్క సహాయంతో దానికి ప్రత్యేకమైనటువంటి తాళ్ళు ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆ ట్రక్ ని మళ్ళీ యథావిధిగా తీసుకొని రావడం కూడా జరిగింది. అయితే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో పాటుగా ఓవర్ స్పీడ్ కావడంతో ఈ ఘటనకు పాల్పడినట్టుగా ఘటనా స్థలంలో అంటే బాధితులు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మి, మరి డ్రైవర్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటున్నారు. పోలీసులు దీనిపైన ఏమైనా దర్యాప్తు చేపట్టారా?
దీనిపైనే ఇప్పటి వరకు అయితే మాత్రం ట్రాక్టర్ సంబంధించిన యజమాని అంటే డ్రైవర్ లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా మొత్తం పరిశీలన చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపున మాత్రం అతనికి అసలు ట్రాక్టర్ దోలే అనుభవం ఉన్నా కానీ అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదనే వాదన కూడా వినపడుతున్న నేపథ్యం అయితే ఉన్నది. కానీ ఆ పల్లెటూర్లలో రైతు వారీగా కూలి పని చేసుకుంటూ జీవనం సాగించినటువంటి వాళ్ళు కనుక వీళ్ళంతా కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం. ఘటన స్థలంలో డ్రైవర్ ఎమర్పాటు వలన ఈ ఘటన జరిగింది కాబట్టి డ్రైవర్ కావచ్చు లేదా ట్రాక్టర్ సంబంధించినటువంటి రైతుకు సంబంధించినటువంటి వారిపై కూడా కేసు పెట్టేందుకు కూడా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కడదామంటున్నారు పోలీసులు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భాస్కర్. ఎస్, అయితే ఖమ్మం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదుపు తప్పి ఒక ఆటోని ప్రమాదం కాకుండా తప్పిద్దామన్న నేపథ్యంలో డ్రైవర్ ఏమర్పాటు వల్ల ఈ ట్రాక్టర్ పొలాల్లో దూసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది పల్టీలు కొట్టి కూలీల ట్రాక్టర్లో 6 మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఇప్పుడు వాళ్ళలో ఒకరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏంటి విషయం అని చెప్పలేకపోతున్నారు అక్కడ ఉన్న డాక్టర్లు కూడా. అయితే ప్రమాదం టైంలో ట్రాక్టర్లో దాదాపు 13 మంది మహిళా కూలీలు ఉన్నారు. కుసుమంచి నుంచి మండలంలో నరసింహగూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ రోడ్డుపై ఇటీవల చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఓవర్ స్పీడింగ్ వల్లే చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయని కూడా చెప్పుకొచ్చారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇది ఓవర్ స్పీడింగ్ వల్లే అయ్యింది, కేవలం డ్రైవర్ తప్పిద్దాం యాక్సిడెంట్ అనే నేపథ్యంలో ఈ పల్టీలు కొట్టింది ఈ ట్రాక్టర్ అని కూడా పొలాల్లో దూసుకెళ్లిపోయిందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే గ్రామ శివారులో ఈ కూలీలందరూ రైతు మిర్చి తెంపేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ఇప్పటికైతే పరిస్థితి విషమంగానే ఉంది 6గురికి. దాంట్లో ఎవరు బతికి బయటపడతారు, ఇంకెన్ని గాయాలు అయ్యాయి అన్న దీనిపైన ఇంకా పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. మరి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇదైందా, లేదంటే నిజంగా యాక్సిడెంట్స్ తప్పిద్దాము అనే టైంలో బోల్తా పడిందా, లేదంటే ట్రాక్టర్లో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం లేదా దానివల్ల ఏమన్నా బోల్తా పడిందా అన్న దానిపైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. నేను ఇస్తా కానీ రమ్మని కిరాయి నేను ఇస్తా కానీ రమ్మని వీళ్ళని తీసుకుపోదాం. రక్కుడిని వెళ్ళిపోతారమ్మా.